ఆది పినిశెట్టి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ శబ్దం. అయితే ఈయన ఈ మూవీకి ముందు ఒక మూవీ యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ శబ్దం మూవీతో మన ముందుకు వస్తున్నారు ఆది పినిశెట్టి గారు. చూడాలి ఈ మూవీతో ఈయనకి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ శబ్దం మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ఆది పినిశెట్టి, లైలా, సిమ్రాన్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు లైలా గారు. అయితే ఈమె ఈ మూవీకి ముందు ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ శబ్దం మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు లైలా గారు. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక మంచి పెద్ద హిట్ వచ్చి మళ్ళీ మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ శబ్దం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అవుతుంది, అలానే చాలా పెద్ద హిట్ కూడా అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ శబ్దం మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. రిషబ్ శెట్టి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కాంతారా 2. అయితే ఈ మూవీకి ముందు ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కాంతారా. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కాంతారా 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి ఈ మూవీతో ఈయనకి ఇంకొక మంచి పెద్ద హిట్ వస్తుందా లేదా, అలానే ఈ కాంతారా 2 మూవీ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది రిషబ్ శెట్టి గారు, అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది హాంబుల్ ఫిలిమ్స్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రిషబ్ శెట్టి గారు, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీ టీం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ కాంతారా 2 మూవీ కాంతారా 1 మూవీ కన్నా పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ కాంతారా 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. సిద్ధు జొన్నలగడ్డల ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ తెలుసు కదా. అయితే ఈ మూవీకి ముందు ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డీజే టిల్లు 2. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది, అలానే రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. అయితే ఈ డీజే టిల్లు 2 మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తెలుసు కదా మూవీతో మన ముందుకు వస్తున్నారు సిద్ధు. చూడాలి ఈ మూవీతో ఈయనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది నీరజ్ కోనా, ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సిద్ధు జొన్నలగడ్డల, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది రాశిఖన్నా. అయితే రాశిఖన్నా తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఆమె తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పక్కా కమర్షియల్. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్కి దగ్గర అవుతుంది. ఇంకా అప్పటి నుంచి రాశిఖన్నా తెలుగులో ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ తెలుసు కదా మూవీలో నటిస్తున్నారు రాశిఖన్నా. చూడాలి ఈ మూవీతో అయినా రాశిఖన్నాకి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రీనిధి శెట్టి. ఈమె ఇంతవరకు తెలుగులో ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కోబ్రా, అది తమిళ్ మూవీ.
అయితే ఆ మూవీ అంత పెద్ద హిట్ కాలేదు. అయితే ఆమెకు ఒక మంచి హిట్ మూవీ అంటే మాత్రం కేజీఎఫ్. కేజీఎఫ్ మూవీ హిట్ తర్వాత తనకి అంత పెద్ద హిట్ ఒక్క మూవీతో కూడా రాలేదు. ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఈ తెలుసు కదా మూవీలో నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో అయినా ఈమెకి ఒక పెద్ద హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. నాగ చైతన్య గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ థాండేల్. అయితే ఈ థాండేల్ మూవీకి ముందు నాగ చైతన్య గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కస్టడీ. ఈ కస్టడీ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్కి దగ్గర వస్తుంది. అయితే ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యాక మంచి హిట్ అయ్యింది. ఆ కస్టడీ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నాగ చైతన్య గారు. చూడాలి నాగ చైతన్య గారికి ఈ థాండేల్ మూవీతో ఇంకొక మంచి పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నాగ చైతన్య గారి కెరియర్లో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఈ థాండేల్ మూవీని డైరెక్ట్ చేస్తుంది చందు మొండేటి. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది బన్నీవాస్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాగ చైతన్య, సాయి పల్లవి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. థాండేల్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సాయి పల్లవి. అయితే సాయి పల్లవి గారు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఈమె తెలుగులో యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ శ్యామ్ సింగారాయ్. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్కి దగ్గర వస్తుంది. అప్పటి నుంచి తెలుగులో సాయి పల్లవి గారు ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ థాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు సాయి పల్లవి గారు. చూడాలి ఈ థాండేల్ మూవీతో సాయి పల్లవి గారికి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీస్ చేస్తుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ థాండేల్ మూవీకి ముందు సాయి పల్లవి గారు ఇంకా నాగ చైతన్య గారు ఇద్దరు కలిసి లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ లవ్ స్టోరీ. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసి ఈ థాండేల్ మూవీలో నటిస్తున్నారు. చూడాలి వీళ్ళు సెకండ్ టైం కలిసి నటిస్తున్న ఈ థాండేల్ మూవీ మళ్ళీ మంచి పెద్ద హిట్ మూవీ అవుతుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.